దుర్గా ప్రసాద్ జాగ్రఫీ స్టార్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఓకే, ఐ థింక్ మీరు ఫోర్త్ బ్యాచే కదా దుర్గా ప్రసాద్, ఇంకా టైం ఉంది మీకు. ఇంకా పాలిటీ కంప్లీట్ కాలేదు మీకు, ఇంకా పాలిటీ అనేది ఇంకా గవర్నెన్స్ పెండింగ్ ఉంది మీకు అందరికి. ఇంకా ఎకానమిక్ క్లాసెస్ కంప్లీట్ కాలేదు, ఎందుకు రష్ అవ్వడం, జస్ట్ వెయిట్. యా, చలో. యా, నాకు ప్రీవియస్ గా వన్ ఆఫ్ ది స్టూడెంట్ నాకు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి ఒక డౌట్ ఉందన్నారు. సో డిమనైజింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి. సి ఇక్కడ డిమనైజింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ డెఫినేషన్ చూసుకుందాం. సాటిస్ఫాక్షన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఈచ్ అడిషన్ యూనిట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ కన్జ్యూమ్డ్ డిక్రీజ్డ్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా చెప్పుకుంటే మనం ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా ఇచ్చాం, ఒక ఐస్ క్రీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మనము ఒక ఐస్ క్రీమ్ లో స్కూప్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే, అది తినాలి అనేటువంటి ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో తినేటప్పుడు అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 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 గా ఒక స్కూప్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ కావచ్చు, లేదు అని అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత సెకండ్ స్కూప్ తిన్నప్పుడు, అంటే సెకండ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకు జస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాం. థర్డ్ తర్వాత వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్, జస్ట్ నార్మల్ గా ఉంటుంది. అదే ఫోర్త్ స్కూప్ తిన్నప్పుడు వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్, అది చాలు అనిపిస్తుంది. తర్వాత ఫోర్త్ స్కూప్ తర్వాత కూడా తింటూ ఉంటే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇరిటేషన్ వస్తుంది. మీరు అలానే కంటిన్యూ చేస్తే మీకు వామిటైజేషన్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఐ మీన్ కడుపు టైట్ అవ్వడం, ఇలాంటి ఫీలింగ్స్ రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత, ఒక మార్జినల్ పాయింట్కి వచ్చిన తర్వాత కూడా, మాక్సిమం యూటిలిటీ పాయింట్ వచ్చిన తర్వాత కూడా మీరు అగైన్ అలానే తినడం స్టార్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక పాయింట్ కి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. డన్. ఇక్కడ ఓకే, కానీ దాన్ని మనం ఏమంటున్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని డిమనైజింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటున్నాం. ఇక్కడ మీరు అడిగినటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఎక్సెప్షన్స్ ఏంటి అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్షన్స్? ఈ కేసులో మార్జినల్ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సెప్షన్స్ ఏంటి అని అంటే, సి ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేస్తాం కదా మార్జినల్ యూటిలిటీ, డిమనైజింగ్ మార్జినల్ యూటిలిటీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒకటి తింటూ ఉంటే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనకు తినాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ కావచ్చు, లేదు అని అంటే తినాలి అనే ఒక డిజైర్ కావచ్చు, అది డిక్రీజ్ అయిపోతుంది. నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు, ఆ గూడ్స్ కావచ్చు, సర్వీస్ తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటికలీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ. సి ఎప్పుడైతే మనీ అనేది మనం ఎర్న్ చేస్తూ ఉంటామో దీనికంటూ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకంటూ లైక్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే డిక్రీజ్ అవ్వవు. నువ్వు ఎంతైతే మనీ ఎర్న్ చేస్తూ ఉంటావో కంటిన్యూస్ గా సాటిస్ఫాక్షన్ అనేది గెయిన్ అవుతూనే ఉంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇప్పుడు ఒక 10 రూపీస్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు 10 రూపీస్ నుంచి 1000 రూపీస్కి వచ్చా, 1000 నుంచి 10,000కి వచ్చా, తర్వాత 1 lakh, ఓకే 10 lakhs. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ నాకు ఏమవుతుంది, మనీ యొక్క సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. బికాస్ నేను యాడ్ చేస్తున్నాను మనీ స్టెప్ బై స్టెప్. ఇది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. తర్వాత పవర్. ఇప్పుడు పవర్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ గా నేను ఒక విలేజ్ లో సర్పంచ్ గా ఉన్నా, అరే ఒక చిన్న లెవెల్ సర్పంచ్ గా ఉన్నా. నెక్స్ట్ నేను వచ్చేసి ఏమైనానంటే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత వచ్చేసి నాకు పవర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం చేశానంటే నేను సీఎం అయ్యా. సీఎం తర్వాత నుంచి నేను చేస్తాను, నేను పిఎం అయ్యా. సో ఇలా స్టెప్ బై స్టెప్ నేను లెవెల్ బై లెవెల్ నాకు ఉన్నటువంటి పవర్స్ పెరుగుతున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానికి ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు, దానికంటే ఎటువంటి లైక్ డిక్రీజ్ అయ్యేటువంటి పాయింట్ అంటూ ఏం లేదు ఇక్కడ. సో ఇట్స్ వన్ సెకండ్ ఎక్సెప్షన్ అనమాట. తర్వాత అడిక్షన్. సో ఎవరైతే ఈ ఆల్కహాల్ కావచ్చు, ఏదో డ్రగ్స్ తీసుకుంటుంటారో వాళ్ళకి ఆ యొక్క డ్రగ్ అనేది అమౌంట్ అనేది బాడీలోకి వెళ్ళే కొద్దీ దే గెట్ మోర్ అడిక్టెడ్ టువర్డ్స్ ఆఫ్ దాట్. సో వాళ్ళ అడిక్షన్ పెరుగుతూనే ఉంటుంది. అంతేగాని వాళ్ళకంటూ ఒక సర్టన్ పాయింట్ తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వదు. సో ఎంతైతే అమౌంట్ ఆఫ్ డ్రగ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కావచ్చు, ఓకే ఇలాంటివి తీసుకునే కొద్దీ వాళ్ళకి ఏమవుతుంది, అడిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు అన్కాన్షియస్ అవుతూనే ఉంటారు, రైట్. అది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. తర్వాత మనకు హ్యాబిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాయిన్ కలెక్షన్స్ కావచ్చు, లేదంటే ఓల్డ్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసేటువంటి హ్యాబిట్ ఉంటుంది.
ఇప్పుడు నాకు హ్యాబిట్ ఉంది అనుకున్నాం, నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే డిఫరెంట్ కంట్రీస్ కావచ్చు, లేకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నటువంటి ఓల్డ్ కరెన్సీస్ కావచ్చు, లేదంటే ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసే కొద్దీ నేను నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ డిక్రీజ్ అవ్వదు. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనకు డిమినైజింగ్ మార్జిన్ యూటిలిటీ కిందకి వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ అనేది ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు తాగినప్పుడు ఐ గెట్ సాటిస్ఫాక్షన్, నాకు రిలీఫ్ గా ఉంటుంది సమ్మర్ రన్ చేస్తూ వాటర్ తాగినప్పుడు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్, నార్మల్ గా ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా తాగే కొద్ది నాకు ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు నాకు వచ్చినటువంటి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, రిలీఫ్ అనేది నాకు థర్డ్ గ్లాస్ అండ్ ఫోర్త్ గ్లాస్ తాగినప్పుడు రాదు. దాని తర్వాత అగైన్ కంటిన్యూస్ గా తాగుతూ ఉంటే సమ్ పాయింట్ ఆఫ్ లో నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాను, నాకు ఇరిటేషన్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ లో నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. ఓకే, అక్కడ మనకి ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు, సాటిస్ఫాక్షన్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఫుడ్ తినేటప్పుడు పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే సడన్ పాయింట్ వచ్చిన తర్వాత మాక్సిమం యూటిలిటీ అయిపోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. అవన్నీ నార్మల్ లెవెల్. అవి కాకుండా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి మనీ కావచ్చు, పవర్ కావచ్చు, అడిక్షన్, తర్వాత మిజైల్, తర్వాత వచ్చేసి హ్యాబిట్స్. ఇవి కాకుండా లైక్ హాబీస్, సారీ హ్యాబిట్స్ కాదు, హాబీస్. ఇవి కాకుండా ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఇవి కాకుండా మిగతావన్నీ కమ్స్ అండర్ ది డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ. ఓకే, అర్థమైందా? డన్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. డన్. సో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనకు ఎకానమీ, మనకు ఏదైతే ఎకనామిక్స్ ఏదైతే ఉంటుందో లేదంటే ఎకానమీ ఏదైతే ఉంటుందో ఇందులో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. రైట్, వాటిని మనం ఇక్కడ మామూలుగా బేసిక్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మీకు ఇంతవరకు మనం అయితే ప్రీవియస్ గా డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ అన్ని క్లియరా? ఎందుకంటే ఆ టాపిక్స్ అన్ని మనం క్లియర్ అయితేనే ఈ టాపిక్స్ అనేది మనకు అర్థమవుతుంది ఫర్దర్ గా. సో ఇస్ ఇట్ క్లియర్? డన్. సో ఓకే, సారీ, మీకు లాస్ట్ క్లాస్ లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం అనేది టైం సరిపోలేదు. ఆ టాపిక్ ని డిస్కస్ చేద్దాం, దెన్ ఓన్లీ ఈ బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. డన్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యా, ఓకే. సరే, స్కార్సిటీ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్కార్సిటీ? స్కార్సిటీ అంటే ఏంటి? ఫాస్ట్, వాట్ ఇస్ స్కార్సిటీ? లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ అంటే ఇది సింపుల్ వర్డ్స్ చూసుకుంటే మనకి ఏదైతే గూడ్స్ కావచ్చు లేదంటే సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉండడం, అంటే లిమిటెడ్ అమౌంట్ లో ఉండడం. అలాంటి రిసోర్సెస్ కి మనకు స్కార్సిటీ ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం స్కార్సిటీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు స్కార్సిటీకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, స్కార్సిటీ ఈ పాయింట్ ఆఫ్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎఫిషియన్సీ గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎఫిషియన్సీలోని మనం 2 పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకు ఎఫిషియన్సీలోనే ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ ఉంటుంది. తర్వాత అలోకేటివ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ తర్వాత అలోకేటివ్ ఎఫిషియన్సీ.
ఓకే, అసలుకి ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, తర్వాత అలొకేటివ్ ఎఫిషియన్సీ ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ. ఓకే, దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా 4 ఫాదర్స్, మా ఫాదర్ కావచ్చు, లేదంటే మా ఫాదర్కి వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేదంటే మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి నాకు 10 ఎకరాస్ ఆఫ్ అనేటువంటి ల్యాండ్ వచ్చింది, రైట్? 10 ఎకరాస్ అనేటువంటి ల్యాండ్ వచ్చింది. సో నాకు ఇప్పుడు నాకు 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉండే. మా 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ లో దాదాపుగా 1000 కేజీస్ అనేటువంటి కిలోస్ అనేటువంటి వీట్ కావచ్చు, లేదు అంటే రైస్ ని వాళ్ళు కల్టివేట్ చేసేవాళ్ళు. సో ప్రీవియస్ గా మా 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ లో కల్టివేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ అయినా కావచ్చు, లేదంటే రైస్ అయినా కావచ్చు, 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ నుంచి 1000 కిలోస్ అనేటువంటిది వీట్ అండ్ రైస్ ని కల్టివేట్ చేసేవాళ్ళు. నౌ ఇప్పుడు నా జనరేషన్కి వచ్చింది, సేమ్ ఇదే 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ని నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ లో నేను 1000 కిలోస్ అనేటువంటి వీట్ లేదు అంటే రైస్ నేను కల్టివేట్ చేస్తే, లేదంటే ప్రొడ్యూస్ చేస్తే, మా ఫాదర్స్ మనకు మా 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు 1000 కిలోస్ అనేటువంటిది పండించేవాళ్ళు. సేమ్ నేను కూడా 1000 కేజీస్ అనేటువంటి వీట్ అండ్ రైస్ నేను పండిస్తే దీన్ని ఏమంటున్నా అంటే ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అని అంటున్నా. అగైన్ రిపీటింగ్, ఇదే కండిషన్ నేను ప్రొడక్టివ్ ఎఫిషియెంట్ అంటున్నా. సేమ్ అదే ల్యాండ్ ఉంది, నాకు సేమ్ 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండే ఉంది, దాంట్లో నేను వీటే పండిస్తున్నా లేదంటే రైస్ పండిస్తున్నా, అది కూడా 1000 కిలోస్. ఓకే, ఒకవేళ మా 4 ఫాదర్స్ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ లో నేను 1000 కిలోస్ కాకుండా దానికన్నా తక్కువ పండిస్తే, కల్టివేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్గా హైబ్రిడ్ యూజ్ చేస్తా, లేదంటే ఓవర్గా కెమికల్స్ యూజ్ చేస్తా. ఇప్పుడు కెమికల్స్ ని యూజ్ చేసి ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఈ కెమికల్స్ ని యూజ్ చేసి ఫార్మింగ్ చేయడం వల్ల నాకున్నటువంటి 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ లో 3 ఎకరాస్ అనేటువంటి ల్యాండ్ అనేది ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు అది కల్టివేట్ చేయడానికి పనికి రావట్లేదు. సో నాకు ఇప్పుడు రిమైనింగ్ ఉన్నది ఏంటి అని అంటే 7 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 7 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ నుంచి నేను ఓన్లీ 700 కిలోస్ అనేటువంటి వీటిని కానీ రైస్ ని మాత్రమే పండిస్తున్నా. సో బట్ నాకు మా 4 ఫాదర్స్ ఇచ్చింది 10 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు, దాని నుంచి నేను దాదాపుగా 1000 కిలోస్ అనేటువంటిది వీట్ రైస్ పండియగలను. దాని యొక్క కెపాసిటీ ఎంత, 1000 కిలోస్. బట్ నేను ఓవర్ గా కెమికల్స్ ని యూజ్ చేయడం వల్ల దాంట్లో 3 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ అనేది ఫార్మింగ్ కి వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఫార్మింగ్ చేయడానికి పనికి రావట్లేదు. అందులో ఓన్లీ 7 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే పనిచేస్తుంది, ఫార్మింగ్ చేయడానికి, కల్టివేట్ చేయడానికి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆ 7 ఎకరాస్ ల్యాండ్ నుంచి నేను ఓన్లీ 700 కిలోస్ అనేటువంటి వీట్ అండ్ రైస్ ను మాత్రమే పండిస్తున్నా. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏదైతే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే ప్రొడక్టివ్లీ ఇన్ఎఫిషియంట్. దీన్నే నేను ప్రొడక్టివ్లీ ఇన్ఎఫిషియంట్ అంటున్నా. మీకు అర్థమైన సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఏదైతే కెపాసిటీ ఉంటుందో దానికి క్వాలిటేటివ్ గా అండ్ క్వాంటిటేటివ్ గా అండ్ క్వాంటిటేటివ్ గా నేను ఫార్మింగ్ చేస్తే దాన్ని నేను ప్రొడక్టివ్లీ ఎఫిషియంట్ అంటున్నా. ఒకవేళ నేను అలా కాకుండా మా 4 ఫాదర్స్ ఇచ్చినటువంటి ల్యాండ్ ని ప్రాపర్ గా యూజ్ చేయకోకుండా దాంట్లో ఇన్ఎఫెక్ట్ అయితే, దాని యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవుతే, ఆ క్వాలిటీ ద్వారా క్వాంటిటీ ఎఫెక్ట్ అవుతాయి. క్వాంటిటీ అనేది ముందు 1000 కిలోస్ వస్తున్నాయి, బట్ ఇప్పుడు 700 కిలోస్ మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ ఎఫెక్ట్ ఏంది, ల్యాండ్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ ఏంది, అండ్ ఆ ల్యాండ్ నుంచి వచ్చేటువంటి క్వాంటిటీ కూడా ఎఫెక్ట్ ఏంది. సో దిస్ సిచ్యువేషన్ ఇస్ నోన్ యాజ్ ప్రొడక్టివ్లీ ఇన్ఎఫిషియంట్. సో ఈ కేసు అర్థమైందా? ఫస్ట్ కేస్ డన్. తర్వాత వచ్చేసి మనకు ఎఫిషియన్సీలోనే ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ గురించి, ఇన్ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్
అలోకేటివ్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాం. డన్. అలోకేటివ్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. సి అలోకేటివ్ ఎగ్జాంపుల్, సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అలోకేటివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ ఇదే 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, 10 acres అయినటువంటి ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఈ 10 acres ఆఫ్ ల్యాండ్ లో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటి అంటే, ఒకటి నేను ఇక్కడ వీట్ ఏదైతే ఉంటుందో వీట్ అన్న నేను కల్టివేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ షర్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంటుంది కదా, దానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి వీటిని కల్టివేట్ చేయాలా లేదంటే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి నాకు షర్ట్స్ ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది. బట్ ల్యాండ్ అనేది ఏంటి, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రిసోర్స్, రైట్? సో ఐమ్ అగైన్ రిపీటింగ్, ల్యాండ్ అనేది ఇస్ ఎ టైప్ ఆఫ్ రిసోర్స్. వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఇది? స్కార్స్ రిసోర్స్. సో ఎప్పుడైతే మనకు స్కార్స్ రిసోర్సెస్ ఉంటుందో దానికి 2 ఆప్షన్స్ ఉన్నప్పటికి కూడా చాయిస్ మాత్రం ఎలా ఉంటుంది, ఒకటి మాత్రమే ఉంటుంది. చాయిస్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ లో నేను వీటినన్నా కల్టివేట్ చేయాలా లేదంటే షర్ట్స్ అన్నా మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది. సో నౌ మనం వేటి గురించి డిస్కస్ చేస్తున్నాం? మనము అలోకేటివ్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు వీటిని ప్రొడ్యూస్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి, తర్వాత షర్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి అని థింక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రీజన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాది రాయలసీమ రీజన్, రైట్? ఇప్పుడు నా రీజన్స్ లో మోస్ట్ ఆఫ్ మెంబర్స్ హంగర్ గా ఉన్నారు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, చాలా మంది మా రీజన్స్ లో హంగర్ గా ఉన్నారు, అంటే ఇప్పుడు రైస్ కావచ్చు, వీట్ అనేది ప్రాపర్ గా అవైలబుల్ గా లేదనుకున్నాం. ఓకే, ఇప్పుడు నా రీజన్స్ లో ఉన్నటువంటి కేస్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ హంగర్ గా ఉన్నారు, రైస్ ఆర్ వీట్ ఏదైతే ఉంటుందో ఇది ప్రాపర్ గా అవైలబుల్ గా లేదు, అంటే లిమిటెడ్ అమౌంట్ లో మాత్రమే ఉంది. ఇప్పుడు నేను నా 10 acres ఆఫ్ ల్యాండ్ లో ఈ రైస్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఈ రైస్ ని కానీ వీట్ ని కానీ నేను ప్రొడ్యూస్ చేస్తే ఇది అలోకేటివ్లీ ఎఫిషియంట్ అవుతుంది. ఒకవేళ నా రీజన్ అయితే ఉంటుందో, నా ఏరియా అయితే ఉంటుందో, ఈ హంగర్ అనే పాయింట్ ని నేను పట్టించుకోకుండా, నేను వీట్ కానీ లేదంటే రైస్ ని ప్రొడ్యూస్ చేయకోకుండా, కల్టివేట్ చేయకోకుండా, ఈ రీజన్స్ లో నేను మా రీజన్ లో టీ షర్ట్స్ ని కానీ లేదంటే షర్ట్స్ ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ల్యాండ్ లో చెప్పాను కదా 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇందులో 1000 kgs అనేటువంటి వీట్ అండ్ రైస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సేమ్ ఇదే ల్యాండ్ లో నేను ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెడితే దాని నుంచి నేను 1000 టీ షర్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే నా యొక్క ఓకే ఫస్ట్ కేసు అలా మాట్లాడదాం, దాంతో గురించి మాట్లాడదాం. ఫస్ట్ కింద డిస్కస్ చేశాం కదా, రైస్ అండ్ వీట్ వచ్చేసి అలోకేటివ్ గా నేను పండిస్తే, మా రీజన్ లో హంగర్ గా ఉన్నారు, హంగర్ ని బేస్ చేసుకొని నేను పండిస్తే అది అలోకేటివ్లీ ఎఫిషియంట్ అవుతుంది. ఒకవేళ నేను మా రీజన్ లో ఉన్నటువంటి హంగర్ పీపుల్ ని బేస్ చేసుకోకుండా నేను నాకు ఇష్టం వచ్చింది పండిస్తే, లేదంటే ఇష్టం వచ్చింది మ్యానుఫ్యాక్చర్ చేస్తే, అంటే సిచ్యువేషన్స్ పట్టించుకోకుండా నా ఓన్ గా నేను పండిస్తే, అక్కడ దాన్ని ఏమంటామంటే అలోకేటివ్లీ ఇన్ఎఫిషియంట్. I'm again repeating, allocatively inefficient. ఓకే, ఈ సిచ్యువేషన్ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇప్పుడు నా ల్యాండ్ యొక్క కెపాసిటీ వచ్చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. నా ల్యాండ్ లో నేను దాదాపుగా 1000 టీ షర్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయగలను. ఓకే, 1000 టీ షర్ట్స్ ని నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను. ఇప్పుడు కానీ నా రీజన్స్ లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ హంగర్ గా ఉన్నారు, వాళ్ళకి రైస్ అండ్ వీట్ అనేది, ఈ ఫుడ్ ఐటమ్స్ అనేది చాలా చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో వాటిని పట్టించుకొని నేను ఫార్మింగ్ చేస్తే అది అలోకేటివ్లీ ఎఫిషియంట్ అవుతుంది. వాటిని పట్టించుకోకుండా నేను ఫార్మింగ్ చేస్తే, అంటే రీజన్స్ ని పట్టించుకోకుండా, వాళ్ళ ఫుడ్ హంగర్ ని పట్టించుకోకుండా, మార్కెట్ సంబంధించిన డిమాండ్ బేస్ చేసుకోకుండా నేను పండిస్తే అది అలోకేటివ్లీ ఇన్ఎఫిషియంట్ అవుతుంది. మేబీ ఇది ప్రొడక్టివ్లీ ఎఫిషియంట్ అవ్వచ్చు. సో నాకు ల్యాండ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 1000 టీ షర్ట్స్ ఉంది,
దాని థౌసండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికి కూడా ఇది ప్రొడక్టివ్లీ కరెక్ట్ గా ఉంది, నథింగ్ బట్ ఎఫిషియంట్. బట్ అలోకేటివ్లీ ఇట్స్ నాట్ ఎఫిషియంట్. ఎందుకు నేను టీ-షర్ట్స్ మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, కానీ మా రీజన్స్ లో, మా ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ హంగర్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి రైస్ అండ్ వీట్ కావాలి. వాటిని ఎకానమీని బేస్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి డిమాండ్ బేస్ చేసుకొని నేను వీట్ అండ్ రైస్ ని పండిస్తే అది అలోకేటివ్లీ ఎఫిషియంట్ అవుతుంది. అప్పుడు మాత్రమే ప్రొడక్టివ్లీ, సో మేబీ అది ప్రొడక్టివ్లీ ఎఫిషియంట్ అయినప్పటికీ కూడా అది అలోకేటివ్లీ ఇన్ఎఫిషియంట్ అవుతుంది. బికాస్ అది నేను పట్టించుకోకపోతే, నేను ఓన్లీ టీ-షర్ట్స్ మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది అలోకేటివ్ ఇన్ఎఫిషియంట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ తో మీరు థింక్ చేయాల్సింది ఏంటి అంటే ఎఫిషియంటా కాదా. ఓకే, అర్థమైందా ఈ పాయింట్ మీకు? స్కార్స్ రిసోర్సెస్ మనకు ఓన్లీ వన్ చాయిస్ మాత్రమే ఇస్తాయి. సో అందుకే మొత్తం ఇదంతా ఏర్పడుతుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఫార్ ఇట్ ఈస్ క్లియర్. ఐ కెన్ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్. Is it clear, everyone? Yeah. So ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనము బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీరందరూ చెప్పండి, అసలుకి మనకు ఎకానమీలో ఎందుకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి? మనకంటే ఇప్పుడు ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఏది ప్రొడ్యూస్ చేయకూడదు, ఇలా మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతూనే ఉన్నాయి. అసలుకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి? కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కమాన్. సాత్విక, స్కార్సిటీ, రిమైనింగ్ మెంబర్స్. ఎకానమీలో ఎందుకు మనకు ఇక బేసిక్, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి, నెక్స్ట్ డిస్కస్ చేసే పాయింట్ ఏంటి, మనకు బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అసలు ఎందుకు బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతున్నాయి? ఎస్, స్కార్సిటీ అంటే లిమిటెడ్ అమౌంట్ లోనే మనకు రిసోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ స్కార్సిటీ మాత్రమే చెప్పాల్సినది. స్కార్సిటీ నథింగ్ బట్ మాకు ఆటోమేటికల్ గా లిమిటెడ్ అమౌంట్ అని అర్థమవుతుంది. దాంతో పాటుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్. సో మనకి ఎప్పుడైతే అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్ ఉంటాయో అండ్ రిసోర్స్ స్కార్సిటీ ఉంటుందో, అంటే లిమిటెడ్ అమౌంట్ లో ఉంటాయో, అప్పుడు మాత్రమే మనకు ఎకానమీలో ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, ఎస్, ఇది మెన్షన్ చేయాలి. స్కార్సిటీ విత్ అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్, నాట్ ఓన్లీ వాంట్స్ అండ్ నీడ్స్ కూడా. స్కార్సిటీ విత్ అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్, జస్ట్ వన్ నీడ్స్ కూడా. ఓకే, ఇంకా సో అందువల్లనే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎకానమీలో రైజ్ అవుతాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఫస్ట్ వన్ బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లో వాట్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్. అసలుకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అందులో వచ్చేది మనకు మైండ్ ప్రాబ్లం డిస్కస్ చేసేది ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎంత అమౌంట్ లో ప్రొడ్యూస్ చేయాలి, అది మనకు బేసిక్ ప్రాబ్లం. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం కదా వీటి గురించి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ప్రీవియస్ గా డిస్కస్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఎంత అమౌంట్ తో ప్రొడ్యూస్ చేయాలి. నేను ప్రీవియస్ గా డిస్కస్ చేసినటువంటి ఎగ్జాంపుల్ పాయింట్ లో చూసుకుంటే నేను ఏది ప్రొడ్యూస్ చేయాలని ఎలా తెలుస్తుంది మనకు? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి స్కార్సిటీ, దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో హంగర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి? అక్కడ రైస్ అండ్ వీట్ కావాల్సి ఉంటుంది. అక్కడ ఏం ప్రొడ్యూస్ చేయాలి? ఇప్పుడు మనం అక్కడ రైస్ అండ్ వీట్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రొడ్యూస్ చేస్తే అది అలోకేటివ్లీ ఎఫిషియంట్ అవుతుంది. దెన్ అనుకొకటి, ఎంత అమౌంట్ లో ప్రొడ్యూస్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి హంగర్ పీపుల్ ని బేస్ చేసుకుని ఎంతమంది ఉన్నారు అని వాళ్ళకి ఎంత కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమవుతుంది మనం ఎంత ప్రొడ్యూస్ చేయాలనే పాయింట్. సింప్లీ వాట్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ అనే పాయింట్ చూసుకుంటే ఇన్ సింపుల్ వే అలొకేషన్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్. సో మనకు ఉన్నటువంటి స్కార్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎంత అమౌంట్ లో ప్రొడ్యూస్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. డన్. దాని తర్వాత సెకండ్ వన్ చూసుకుంటే
హౌ టు ప్రొడ్యూస్, దాన్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి వచ్చేసి మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు నాకు ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను దాంట్లో కల్టివేట్ చేస్తున్నా ఒక వీట్ ని, లేదంటే రైస్ ని కల్టివేట్ చేస్తున్నా. ఇప్పుడు నా ఫార్మింగ్ లో నేను లైక్ ట్రాక్టర్స్ అంటే ఏవైతే టెక్నాలజీ ఉన్నాయో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా నేను ఫార్మింగ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే అదే ఫార్మింగ్ లో నేను హ్యూమన్స్ అంటే లేబర్స్ పెట్టుకొని కూడా వర్క్ చేయించవచ్చు. అది మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఇక్కడ నేను టెక్నాలజీ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే హ్యూమన్స్ బేస్ చేసుకుని పెట్టచ్చు. దాన్నే మనము హౌ టు ప్రొడ్యూస్ అనేది. సో హౌ టు ప్రొడ్యూస్ అంటే మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. టెక్నాలజీ యూజ్ చేస్తున్నానా, లేదు అంటే హ్యూమన్స్ బేస్ చేసుకొని నేను ప్రొడక్షన్ చేస్తున్నానా అనేది మైన్ పాయింట్ ఇక్కడ. ఓకే, తర్వాత ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. మీరు చెప్పండి ఈ పాయింట్. ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇన్ ఎ సింపుల్ వే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అవుట్పుట్. అసలు అవుట్పుట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్పుట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్పుట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏంటి? సి, అవుట్పుట్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే గూడ్స్ కావచ్చు, సర్వీస్ ని ఇక్కడ మనము అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీస్టార్ట్ లో ఒక వన్ ఆఫ్ ది కార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. ఇక్కడ అవుట్పుట్ ఏంటి అని అంటే నా కార్స్ అనేవి గూడ్స్, అవే అవుట్పుట్స్ ఇక్కడ. ఓకే, అవుట్పుట్ నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీస్ ని మనము అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే దిస్ ఇన్ సింపుల్ వే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అవుట్పుట్. సో వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లో సాల్వ్ చేసేటప్పుడు మనకు 2 ways ఆఫ్ ఆన్సర్ దొరుకుతాయి. మనం 2 ways లో ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఇక్కడ మార్కెట్ మెథడ్, దీన్నే ఈ మార్కెట్ మెథడ్ ని మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు, దాన్ని మనం ఫ్రీ మార్కెట్ అంటున్నాం. తర్వాత బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అందర్ మెథడ్ వచ్చేసి కమాండ్ మెథడ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెడ్ ఎకానమీ. అగైన్ రిపీటింగ్, మనకు బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యొక్క బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి 2 ways టు ఆన్సర్. వాటిని 2 వేలో ఆన్సర్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అని అంటే మార్కెట్ మెథడ్ ద్వారా, అండ్ ఇంకొకటి ఏంటంటే కమాండ్ మెథడ్ ద్వారా. వాటిని మీరు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసుకుంటే మార్కెట్ మెథడ్, నథింగ్ బట్ ఫ్రీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రిసోర్సెస్ ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్ హూ మేక్ ఎకనామిక్ డిసిజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్కెట్. ఇక్కడ చూసుకుంటే మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇందాక ఫస్ట్ డిస్కస్ చేసాం కదా మార్కెట్ మెథడ్ అని, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫ్రీ మార్కెట్ అని. ఫ్రీ మార్కెట్ అంటే మీరు ఆ మార్కెట్ లోకి వెళ్తే ప్రతిదీ ఫ్రీగా దొరుకుతుందని అర్థం కాదు. ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఏంటి అంటే ఇప్పుడు రీస్టార్ట్ అనేది వన్ ఆఫ్ ది కార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనుకున్నాం. ఇప్పుడు నేను కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. ఒక్కసారి నేను కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నేను మార్కెట్ లోకి వెళ్ళి నేను ఆ కార్స్ ని నాకు ఇష్టమైన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, నాకు ఇష్టం వచ్చినటువంటి ప్రైస్ కి అమ్ముకోవచ్చు. నేను ఫ్రీగా, సింపుల్ గా చెప్పాలంటే నేను ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ లో. అటువంటి ఎకానమీని మనము మార్కెట్ ఎకానమీ లేదంటే ఫ్రీ మార్కెట్ అంటున్నాం. ఓకే, ఫ్రీ మార్కెట్ అంటే అక్కడ దొరికేవాడిని మనకు ఫ్రీ అని కాదు, నేను ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఎకానమీని చేసుకోవచ్చు అనే పాయింట్ దానికి అర్థం. ఓకే, డన్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇందాక చెప్పింది రిసోర్సెస్ యూ ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. ఇప్పుడు నాకు రీస్టార్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ లో రిసోర్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు నాకు ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, అది ఎవరిది? నాది మాత్రమే. సో ఈ ప్రైవేట్ ఇండివిజువల్ నేను ఇక్కడ. సో హూ మేక్ ఎకనామిక్ డిసిజన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్కెట్. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నేను ఆ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంతైతే మనీ పడిందో, ఎంతైతే బడ్జెట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కార్ కి అది 80 lakhs దానికి ప్రైస్ ఫిక్స్ చేయాలా, లేదంటే 1 crore ఫిక్స్ చేయాలా, లేదా 20 lakhs ఫిక్స్ చేయాలనేది నా ఇష్టం. బికాస్ దట్స్ మై ఓన్ వన్. ఎందుకంటే ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులది. అదే సెకండ్ పాయింట్ ఆఫ్ థింక్ చేద్దాం. సెకండ్ వచ్చేసి కమాండ్ మెథడ్. ఓకే, ఐమ్ అగైన్ రిపీటింగ్ కమాండ్ మెథడ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెడ్ ఎకానమీ. సో కమాండ్ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తే రిసోర్సెస్ ఓన్డ్ బై అఫీషియల్, నథింగ్ బట్ సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది రాయలేదు, జస్ట్ గివ్ మీ సెకండ్. రిసోర్సెస్ ఓన్డ్ బై అథారిటీ. అథారిటీ అంటే గవర్నమెంటే.
Yeah, I'm again repeating, resources owned by authority or government, which is which makes economy decisions on the basis of commands. అదే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సంబంధించిన అనుకున్నాం. ఈ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది దాని ప్రైస్ కావచ్చు, వాళ్ళకి ఎవరికి సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది కంప్లీట్ గా కమాండ్ అనేది ఫ్రమ్ ప్లానెడ్ ఎకానమీ నుంచి, అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ ప్లానెడ్ ఎకానమీ అని అంటే విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కమాండ్ ఎకానమీ. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ సంబంధించిన. ఓకే, ఇక్కడ మొత్తం డిసిజన్స్ ఎవరి సైడ్ నుంచి ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రం ఉంటాయి. ఓకే, ఇన్ సింపుల్ వే మనకి ఏవైతే బేసిక్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయని అంటే మనకు మార్కెట్ ఎకానమీ నుంచి వస్తాయి, అండ్ ఇంకొకటి వచ్చేసి కమాండ్ ఎకానమీ. ఇన్ మార్కెట్ ఎకానమీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ అంటాం. దాని తర్వాత కమాండ్ మెథడ్ లో విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెడ్ ఎకానమీ. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్ ఎకానమీ, I'm again telling, మార్కెట్ ఎకానమీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫ్రీ మార్కెట్, దాని గురించి, తర్వాత కమాండ్ ఎకానమీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెడ్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ప్లానెడ్ ఎకానమీ గురించి తర్వాత మార్కెట్ ఎకానమీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో మార్కెట్ ఎకానమీ వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎకానమీ అని అంటే ఇందాక చెప్పాను కదా, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. సో మార్కెట్ ఎకానమీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఒకటే. దాని తర్వాత కమాండ్ ఎకానమీ అని అంటే ఇస్ నథింగ్ బట్ ప్లానెడ్ ఎకానమీ. ఓకే, దిస్ ఇస్ ద మైన్ డిఫరెన్స్ వీటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మీకు సింపుల్ గా చెప్పాలని అంటే ఇదైతే మనకు ఫ్రీ ఎకానమీ కావచ్చు లేదా మార్కెట్ ఎకానమీ ఉంటుందో ఇది ప్రైవేట్ ఇండివిజువల్ కి సంబంధించింది. ప్రైవేట్. ఓకే, అదే కమాండ్ ఎకానమీ కావచ్చు, ప్లానెడ్ ఎకానమీ ఎవరికి సంబంధించింది? ఇది గవర్నమెంట్ ప్రతి బట్ అథారిటీకి సంబంధించింది. ఇక్కడ మనము 3 మేజర్ డిఫరెన్సెస్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ఇక్కడ మార్కెట్ ఎకానమీ వర్సెస్ కమాండ్ ఎకానమీలో మనం 3 డిఫరెన్సెస్ చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, రిసోర్సెస్ ఓనర్షిప్. ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము. దానికి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ వన్ గవర్నమెంట్, రైట్? సో ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటే రిసోర్సెస్ ఓనర్షిప్ గురించి ఎగ్జాంపుల్లో గవర్నమెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ రిపీటింగ్, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? బ్యూరోక్రాట్స్ ని, అంటే సివిల్ సర్వెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. గవర్నమెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఓనర్షిప్ ఎవరు? గవర్నమెంట్. ఇక్కడ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ఉంది. పబ్లిక్ ఏంటి అని అంటే మనకు గవర్నమెంట్. పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఫస్ట్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? ఇక్కడ బ్యూరోక్రాట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే సివిల్ సర్వెంట్స్ ని, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో రిసోర్సెస్ ఓనర్షిప్ కిందకి వస్తే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ రిసోర్సెస్ ఏంటి? గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే దానికి రిసోర్సెస్ ఓనర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రైవేట్ కి ఎగ్జాంపుల్ ఇస్తాం. ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు ఐఫోన్ ఉంది, రైట్? ఐఫోన్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఓనర్స్ ఎవరు? ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అనేది ఓనర్షిప్. ఇప్పుడు ఇక్కడ రిసోర్సెస్ ఓనర్షిప్ లో చూసుకుంటే ఇప్పుడు ఐఫోన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనుకున్నాం. దీనికి ల్యాండ్ అనేది అవసరం ఉంటుంది, దాని తర్వాత లేబర్స్ కావాలా, రైట్? ఈ ల్యాండ్ కావచ్చు లేదంటే లేబర్స్ వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి అని అంటే ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇది సేమ్ ఐఫోన్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ ప్రైవేట్ కంపెనీ మాత్రమే వీటన్నిటిని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఓనర్షిప్ ఎవరు? ప్రైవేట్ కంపెనీ. అదే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడంలో ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుంది. అదే ఐఫోన్ కంపెనీ
ఐఫోన్ కంపెనీ ఐఫోన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఓన్స్ ఏమిటి? ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది? ప్రైవేట్ కంపెనీకి ఉంటుంది. ఇక్కడ రిసోర్సెస్ ఏంటి మీరు చెప్పండి. ఫస్ట్ కేసులో రిసోర్సెస్ ఏంటి? గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేసినప్పుడు వాట్ ఆర్ ది రిసోర్సెస్ ఇన్ దట్ కేస్? అదే సెకండ్ కేస్ ఐఫోన్ పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు రిసోర్సెస్ ఏంటి ఇక్కడ? కెన్ యూ గైస్ టెల్ మీ? కమ్ ఆన్, రిసోర్సెస్ ఏంటి? వాట్ ఆర్ ది రిసోర్సెస్ హియర్? ఫస్ట్ మనం ఐఫోన్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దాం. ఐఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసోర్సెస్ ఏంటి అని అంటే ల్యాండ్. ల్యాండ్ ఎందుకంటే ఐఫోన్ కంపెనీ అనేది మనం ఆకాశంలో కట్టలేం కదా, సో ఖచ్చితంగా దానికంటూ ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ మీద మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలం. సో ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ అనేది వన్ ఆఫ్ ది రిసోర్సెస్. దాని తర్వాత మనకు లేబర్స్. ఇప్పుడు ఆ, ఈ ఫోన్స్ ని కావచ్చు ప్యాకింగ్ చేయాలన్నా, సో వాటిని డెలివర్ చేయాలనుకున్నా, ఓకే ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా, ఇవన్నీ ఎవరు చేస్తారు మనకు? లేబర్స్. సో ఈ లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి కూడా వన్ ఆఫ్ ది రిసోర్సెస్. ఈ ల్యాండ్ అండ్ లేబర్స్ అనేది రిసోర్సెస్. సెకండ్ ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసోర్సెస్ ఏంటి మీరు చెప్పండి. ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ రిసోర్సెస్ ఏంటి? వాట్ ఆర్ ది రిసోర్సెస్ హియర్? హ్యూమన్ క్యాపిటల్, ఐఏఎస్ and IPS officer. You guys are very close to the answer. Government officials. Come on, try. Everyone. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఫోన్ కంపెనీ ఉంది. అక్కడ రిసోర్సెస్ ఏంటి మనకు? ల్యాండ్ అండ్ లేబర్, వాళ్ళు మనకు రిసోర్సెస్ అవుతున్నారు. అదే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే అక్కడ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరిని? బ్యూరోక్రాట్స్ ని. అక్కడ రిసోర్సెస్ ఏంటి? రిసోర్సెస్ ఎవరు? పబ్లిక్ సర్వెంట్స్. You guys remember, resources is always factors of production. Resources అంటే factors of production. There are 4 factors of productions are there. Land, labor, ఇంకా రిమైనింగ్ 2 ఏంటి? క్యాపిటల్ అండ్ లాస్ట్ వన్ ఆంటర్ప్రినర్షిప్. వీటి మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. దీస్ ఆల్ కమ్స్ అండర్ ది రిసోర్సెస్. ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో రిసోర్సెస్ ఏంటి? ఎస్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్ రిసోర్సెస్, ఐ మీన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ లో ఏంటి? నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. Come on. 1 or 2 members said the good answers and right one. Yeah, వాటిని వీటన్నిటికీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. యా, కరెక్ట్ గా వచ్చారు. అదే కొంతమంది ఆల్రెడీ చదివేశారు అనుకుంటా, బట్ నో ప్రాబ్లం, అదే కావాలి మనకు కూడా. యా, సి ఫస్ట్ వన్ డిస్కస్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సెకండ్ చూసుకోండి. సెకండ్ పాయింట్ లో ఎకనామిక్ డిసిజన్ మేకింగ్. సెకండ్ డిఫరెన్స్, 3 మేజర్ డిఫరెన్సెస్ తో సెకండ్ వన్ ఎకనామిక్ డిసిజన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉంటుంది. ఓకే ఫన్. ఇక్కడ సేమ్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఫస్ట్ కేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కెన్ డిసైడ్ హౌ టు ప్రొడ్యూస్ ఏ బ్యూరోక్రాట్స్. అంటే వాళ్ళని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కానీ లేదంటే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో దట్స్ రీజన్. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గవర్నమెంట్ డిసైడ్స్ హౌ టు bureaucrats will produce
బ్యూరోక్రాట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరు డిసిషన్ తీసుకుంటారు? గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. సేమ్ అదే ఇప్పుడు మన ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే, ఇప్పుడు ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే ఇప్పుడు ఐఫోన్ ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ కంపెనీ ఉంది. ప్రైవేట్ కంపెనీ. ఇది మైన్ డిఫరెన్స్. తర్వాత చూసుకుంటే రేషనింగ్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ రేషనింగ్ సిస్టమ్ లోకి వచ్చేస్తే మనకు మెథడ్ యూజ్ టు డిస్ట్రిబ్యూట్ అవుట్పుట్. ఇందాకే చెప్పా, అవుట్పుట్ అంటే ఏంటి? మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్, వీటిని కలిపి మనం అవుట్పుట్ అంటున్నాం. ఇప్పుడు మెథడ్ యూజ్ టు డిస్ట్రిబ్యూట్ అవుట్పుట్ అంటే ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఏ మెథడ్ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనే పాయింట్ నే మనం ఇక్కడ ఏమంటాం? రేషనింగ్ సిస్టమ్ అంటున్నాం. సో రేషనింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషనింగ్ సిస్టమ్? నేను సింపుల్ టర్మ్స్ లో మీరు చూసుకుంటే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషనింగ్ సిస్టమ్? ఇక్కడ మనకు రేషనింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ టూ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేస్తున్నాం. ఒకటి ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రైజ్ వర్సెస్ నాన్ ప్రైజెస్. ఇక్కడ మనం రేషనింగ్ చేయాలి అని అంటే మనకు 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి మన ప్రైజ్ అనేది ప్రైజ్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయాలా, లేదంటే వాటి ప్రైజ్ పెట్టకుండానే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో మీరు చెప్పండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా లేదంటే నాన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా? యూ గైస్ టెల్ మీ దట్ బై టేకింగ్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైజ్ వస్తుందా లేదంటే నాన్ ప్రైజ్ వస్తుందా? ఫాస్ట్. ఎస్, కరెక్ట్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే నాన్ ప్రైజ్ వస్తుంది. ఎందుకు, ఎలా అంటే గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఏం చేస్తుంది? ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళని డబ్బు తీసుకొని ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళకంటూ ఒక మనీ పెట్టి ప్రొడ్యూస్ చేయట్లేదు. అంటే మనీ పెట్టిన సెన్స్ ఏంటి అంటే, డబ్బు ఇస్తే మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాను అని ఒక ప్రైజ్ ఇవ్వట్లేదు ఇక్కడ వాళ్ళకు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ కి అతని పోస్ట్ కి, ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ పోస్ట్ కి ఒక 1 lakh ఇస్తే మీకు ఈ పోస్ట్ ఇస్తాం, అలా ఏం లేదు. ఇక్కడ ప్రైజింగ్ అటువంటిది ఏం లేదు, కాబట్టి నాన్ ప్రైజింగ్. బట్ ఇక్కడ నాన్ ప్రైజింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకున్నటువంటి స్కిల్, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకొని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ నాన్ ప్రైజ్ ఏంటి అని అంటే, ఇన్ దిస్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నాన్ ప్రైజ్ ఏంటి అంటే స్కిల్ అండ్ టాలెంట్. వాళ్ళకున్నటువంటి స్కిల్ అండ్ నాలెడ్జ్, అండ్ స్కిల్, ఇవి రెండింటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే ఖచ్చితంగా దానికంటే ఒక ప్రైజ్ ఉండాలి. అదే ఐఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చాం, నథింగ్ బట్ ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తాం. ఇక్కడ ఐఫోన్ అనేది వన్ ఆఫ్ ది రిసోర్స్, ఇది కూడా స్కార్స్ రిసోర్స్, ఇది అందరికి అవైలబుల్ గా లేదు. అండ్ ఐఫోన్ అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది, ప్రతి ఒక్కరు దీన్ని కావాలనుకుంటారు. ఓకే, ఫర్ దేర్ హ్యాపీనెస్ పర్పస్, నాట్ దేర్ బేసిక్ నీడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఐఫోన్ ని మనము రేషనింగ్ చేయాలంటే ఎలా? దానికంటే ఒక ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ ని మనము 80,000, 1 lakh, 1.5 lakh, లేదా 2 lakhs, ఇలా దానికంటే ఒక సర్టన్ ప్రైస్ పెట్టి దాన్ని మనం రేషనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దానికి ఒక 1.5 lakh అనుకుందాం, లేదా 1 lakh అనుకుందాం ఐఫోన్. దాన్ని ఎవరైతే ఆ ప్రైజ్ ని పెట్టి కొంటారో వాళ్ళు మాత్రమే ఐఫోన్ కొనగలరు. ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ రేషనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఐఫోన్స్ కి ఒక ప్రైజ్ పెట్టి దాన్ని రేషనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రైజ్ పెట్టి కొనే వాళ్ళు మాత్రమే, అంటే ఎవరైతే అఫోర్డబుల్ గా ఉంటారో 1.5 lakh కావచ్చు, లేదంటే 1 lakh పెట్టి ఐఫోన్ కొనడానికి అఫోర్డబుల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని కొంటారు. ఇలా ప్రైజ్ పెట్టి కూడా రేషనింగ్ చేస్తున్నారు. ఓకే, ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రేషనింగ్ ఎలా చేస్తారు? దానికంటే ఒక ప్రైజ్ ఉంటుంది. అదే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే దానికంటే ప్రైజ్ కాదు. ఇక్కడ మనం చూసుకున్న ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకున్నటువంటి స్కిల్ బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళకంటూ సర్వీస్ అలొకేట్ చేయడం జరుగుతుంది. అది మైన్ డిఫరెన్స్ ఇక్కడ. సో ఇక్కడ దర్ ఆర్ 3 డిఫరెన్సెస్ అని డిస్కస్ చేస్తాం. ప్రైవేట్ కి సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ఎకానమీకి అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీకి, కమాండ్ ఎకానమీకి అంటే గవర్నమెంట్ ఎకానమీ, సింపుల్ గా చూసుకుంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో అనుకున్నాం, ప్రైవేట్ కి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో అనుకున్నాం. ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ రిసోర్సెస్ ఓనర్షిప్ లో చూసుకుంటే మనకు ప్రైవేట్ తర్వాత గవర్నమెంట్ కి రిసోర్సెస్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కమాండ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దాని తర్వాత ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కంప్లీట్ గా వాళ్ళు ఆ సైడ్ ఓనర్షిప్ మొత్తం ఆ ల్యాండ్ కావచ్చు, ఆ లేబర్ సంబంధించిన ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది, అంటే ప్రైవేట్ కంపెనీకే ఉంటుంది. కాబట్టి వాళ్ళే దానికంటే ఒక ప్రైజ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలొకేషన్ చేస్తారు.
ఫిక్స్ చేస్తారు అనమాట. డన్. ఇవి మైన్ థింగ్. తర్వాత రిసోర్సెస్ ఓనర్షిప్ అయిపోయింది. తర్వాత ఎకనామిక్ డిసిజన్ మేకింగ్. పబ్లిక్ లో చూసుకుంటే అంటే గవర్నమెంట్ లో చూసుకుంటే ఎవరు డిసిషన్ తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకుంటారు డిసిషన్స్ అనేవి. అదే ప్రైవేట్ అయితే ఆ ప్రైవేట్ సంబంధించిన ఓనర్షిప్ ఎవరితో ఉంటుందో వాళ్ళు మాత్రమే దానికి సంబంధించిన డిసిజన్ తీసుకుంటారు. ఓకే. దాని తర్వాత రేషనింగ్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే దానికి ఎటువంటి ప్రైస్ ఉండదు, అది నాన్ ప్రైస్. అదే ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే దానికంటే ఒక సర్టెన్ ప్రైస్ ఉంటుంది. ఆ సర్టెన్ ప్రైస్ ఎందుకు పెడుతున్నామంటే రేషనింగ్. ఆ రేషనింగ్ చేయడం వల్ల స్కేర్సిటీ ఉన్నటువంటి రిసోర్సెస్ ని మనము అందరికి ఈక్వల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈక్వల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇన్ సెన్స్ ఏంటి అని అంటే మనకు ఉన్నటువంటి 100 ఐఫోన్స్ ఉంటాయి, బట్ 1000 పీపుల్ కొనడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఈ రేషనింగ్ పెట్టడం వల్ల 1 lakh పెట్టాం. ఇప్పుడు ఆ 1000 మెంబర్స్ లో ఎవరైతే ఆ ప్రైస్ అఫోర్డబుల్ చేయగలరో ఆ పీపుల్ మాత్రమే 100 మొబైల్స్ కొంటారు. అక్కడ మనకు రేషనింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. రేషనింగ్ ఇన్వాల్వ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైస్, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నాన్ ప్రైస్. డన్. ఇప్పుడు మీరు చెప్పండి. మై క్వశ్చన్ ఇస్ దట్ ఈజ్ ఇండియా ఈజ్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఆర్ ఏ ప్లానెడ్ ఎకానమీ? మన ఇండియా అనేది ఫ్రీ మార్కెట్ ఎకానమీనా లేదంటే ప్లానెడ్ ఎకానమీనా? కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవ్రీవన్ ఫాస్ట్. దీపిక మిక్స్డ్, తర్వాత కాశీ బోత్ ప్లానెడ్ ఎకానమీ, నెక్స్ట్ బోత్ ఝాన్సీ ప్లానెడ్, గోపాలకృష్ణ ప్లాన్ బోత్. ఓకే, ఫాస్ట్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకు నా క్వశ్చన్ వచ్చేసేసి ఈజ్ ఇండియా ఈజ్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఆర్ మార్కెట్ ఎకానమీనా లేదంటే ప్లానెడ్ ఎకానమీనా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇండియాలో ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ సంబంధించినటువంటి ఎకానమీ మాత్రమే ఉందా, లేదు అంటే గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన ఎకానమీ మాత్రమే ఉందా అని క్వశ్చన్ ఇక్కడ. మన ఇండియా అనేది ప్రైవేట్ సంబంధించిన ఎకానమీనా లేదంటే గవర్నమెంట్ సంబంధించిన ఎకానమీ రన్ అవుతుందా, అంటే నథింగ్ బట్ బిజినెస్ రన్ అవుతుందా అని. ఓకే డన్. ఎవ్రీవన్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి అందరూ. ఇప్పుడు ఇక్కడ నాగలక్ష్మి రైట్ కాదు. ఓకే, శ్రీజ అండ్ వంశీ, పావని అండ్ నాగలక్ష్మి, తర్వాత ప్రవీణ్ రెడ్డి. ఇప్పుడు మీరు 4 to 5 మెంబర్స్ మీరు చెప్పండి. మన ఇండియాలో ఇప్పుడు రీస్టార్ట్ యూపీఎస్సీ రీస్టార్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతుంది మనకి. నాదే కాకుండా నాది ఓన్లీ ఎగ్జాంపుల్. రియల్ గా చాలా చాలా మ్యానుఫ్యాక్చర్ కార్ సంబంధించినటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కార్ కావచ్చు, ఓకే, లేదంటే ఎంజీ కార్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కార్ సెక్టర్ అనుకున్నాం, ఏదైనా ఒక బైక్ సంబంధించి అనుకున్నాం, లేదంటే ఏదైనా ఒకటి ఏదో ఒకటి ఒక ఒక యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. అవన్నీ ఓన్లీ ప్రైవేట్ సంబంధించిన మాత్రమే కాదు. మన ఇండియాలో బిజినెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే ఎకానమీకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గవర్నమెంట్ ఉన్నాయి, దానితో పాటుగా ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఉన్నాయి. సెక్టర్స్ అని కాదు కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ మనకు ప్రైవేట్ ఉన్నాయి, దాంతో పాటుగా గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయి. సో మన ఇండియా అనేది మిక్స్డ్ వన్. ఇక్కడ బోత్ రెండు ఉన్నాయి, ప్రైవేట్ దాంతో పాటుగా విచ్ వన్ నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు చెప్పారు 5 మెంబర్స్ మీరు చెప్పండి. ప్రైవేట్ ఉంటుంది ఏంటో దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఒకటి మాత్రమే కాదు, రెండు ఉన్నాయి. మన ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ ఉంది. మన ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఇండియానే కాదు, మొత్తం మన వరల్డ్ పాయింట్ లో చూసుకుంటే 90% ఆఫ్ కంట్రీస్ అనేది మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతున్నాయి. ఓకే, డన్. నెక్స్ట్ వన్ డన్. ఇప్పుడు మనము ఫ్రీ మార్కెట్ గురించి కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
ఫ్రీ మార్కెట్ ఎకానమీ గురించి, రైట్? యా. సో ఫస్ట్ వన్ మీరు చెప్పండి. ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే సింపుల్ వేలో చూసుకుంటే, మీకు అర్థమయ్యేలా చూసుకుంటే, విచ్ ఇస్ ఏ ప్రైవేట్ మార్కెట్. ప్రైవేట్ మార్కెట్. ఇక్కడ మనం చూసుకుందాం, ఈ ప్రైవేట్ మార్కెట్ లో ప్రైస్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఎకానమీలో మొత్తం ప్రైస్ ఉంటుంది. అదే గవర్నమెంట్ అయితే నాన్ ప్రైస్ ఉంటుంది. అదే డిసైడ్. గైస్ ట్రై టు మ్యూట్ యువర్ సెల్ఫ్. క్రాస్ గా వెల్ సార్. సారీ. ప్రవీణ్, టర్న్ ఆఫ్ యువర్ మైక్. యా, ఇందాక ప్రీవియస్ గా డిస్కస్ చేశాం కదా, ప్రైవేట్ ఎకానమీలో సారీ ఫర్ దట్. ప్రైవేట్ మార్కెట్ లో మనకు మోస్ట్ ఆఫ్ ది ప్రైస్ డిసైడ్ చేస్తుంది. రేషనింగ్ ఇక్కడ ఏంటి, రేషనింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ రేషనింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైస్. సో ఇక్కడ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. అదే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్స్ నాన్ ప్రైస్. ప్రొడక్షన్ ఈజ్ ఇన్ ప్రైవేట్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ గురించి డిస్కస్ చేశాను, తర్వాత రీస్టార్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గురించి డిస్కస్ చేశాను. ఇవన్నీ ఏంటి, ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ కార్స్ అనేవి కావచ్చు, లేదంటే ఐఫోన్స్ అనేవి ప్రొడక్షన్. ఇవన్నీ ఎవరి హ్యాండ్ లో ఉన్నాయి, ప్రైవేట్ హ్యాండ్స్ లో ఉన్నాయి. సేమ్ వే ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ప్రొడక్షన్ అనేది ఎవరి హ్యాండ్ లో ఉంటుందంటే ప్రైవేట్ హ్యాండ్స్ లో ఉంటుంది. ఓకే, ప్రైవేట్ హ్యాండ్స్ లో ఉంటుంది. ఇక్కడ ఫ్రీ టు ప్రొడ్యూస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకంటూ ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉన్నప్పుడు నేను ఎన్ని కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా, ఓకే, అది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది కంప్లీట్ గా నా హ్యాండ్ లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ నా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లోకి ఎవరు రావడానికి వీల్లేదు, తర్వాత ఎవరు కమాండ్ చేయడానికి వీల్లేదు. అంటే నువ్వు ఇన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలా, ఓకే, నువ్వు వీళ్ళకి మాత్రమే సేల్ చేయాల్సి ఉంటుంది, నువ్వు వీళ్ళకి మాత్రమే నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఇలాంటి లిమిట్స్ ఏమి ఉండవు, ఇలాంటి కమాండ్స్ అంటే ఉండవు. బికాస్ దిస్ మార్కెట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఇక్కడ నేను ఫ్రీగా బిజినెస్ చేసుకోగలను, ఇక్కడ నేను ఫ్రీగా మార్కెట్ చేసుకోగలను. నాకు ఎలాంటి కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలాంటి కార్ యొక్క కలర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది కంప్లీట్ గా నా హ్యాండ్ లో ఉంటుంది. నేను మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కార్ కి ప్రైజింగ్ చేసేటువంటి రైట్ కూడా నాకే ఉంటుంది. ఇక్కడ ఎవరు దీన్ని డిసైడ్ చేయలేరు. ఓకే, అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీ టు ప్రొడ్యూస్, ఇక్కడ నేను ఫ్రీగా ప్రొడ్యూస్ చేయగలను. ఫ్రీ టు ప్రొడ్యూస్ అని అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే ఇది ఫ్రీ ప్రొడ్యూస్ అంటే ఎటువంటి ఛార్జ్ అని కాదు. ఇక్కడ నాకు రైట్ ఉంటుంది, ఇక్కడ ఎవరు కమాండ్ చేసేటువంటిది రైట్ లేదు, నాకు మాత్రమే ఉంటుంది. ఓకే, దాని ఇక్కడ మనం ఫ్రీ టు ప్రొడ్యూస్ అంటున్నాం. ఓకే, ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఈజ్ ఏ ఫ్రీ టు ప్రొడ్యూస్. తర్వాత ఇక్కడ మనకి 2 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ మెయిన్ గా ఫ్రీ మార్కెట్ ఎకానమీలో 2 మెయిన్ యాక్టర్స్ ఉన్నారు. ఐమ్ అగైన్ టెల్లింగ్, ఫ్రీ మార్కెట్ ఎకానమీలో దేర్ ఆర్ 2 మెయిన్ యాక్టర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కన్స్యూమర్స్, ఫస్ట్ యాక్టర్, అండ్ కమింగ్ టు దట్ సెకండ్ యాక్టర్ వచ్చేసి మనకు ప్రొడ్యూసర్స్. వీళ్ళే మనకు ఫ్రీ మార్కెట్ ఎకానమీలో మెయిన్ గా రోల్ ప్లే చేస్తారు. అంతే కదా, మనకు నేను కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా అంటే నేను ప్రొడ్యూసర్ అవుతా. ఇప్పుడు నేను కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని కొనేవాడు కన్స్యూమర్ అవుతాడు. వీళ్ళే కదా మొత్తం, వీళ్ళ బేస్ చేసుకుని కదా మార్కెట్ మొత్తం రన్ అవుతుంది. సో అందుకే వీళ్ళని కన్స్యూమర్స్ ని అండ్ ప్రొడ్యూసర్స్ ని మనం ఏమంటామంటే యాక్టర్స్, మెయిన్ యాక్టర్స్ అంటున్నాం ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో. ఓకే, ఆల్రెడీ పాయింట్ గురించి మనం ప్రీవియస్ గానే డిస్కస్ చేస్తాం. కన్స్యూమర్స్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే, మెయిన్ గోల్ ఏంటి అంటే మాక్సిమం యూటిలిటీ, మాక్సిమం అట్ ద రేట్ ఆఫ్ యూటిలిటీ. వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను కన్స్యూమర్ అనుకున్నాం, ఇప్పుడు నేను షోరూమ్స్కి వెళ్ళా, 2 షోరూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క షోరూమ్ లో నేను ఏం చేస్తాను, సేమ్ కారే బట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఒక కార్ వచ్చేసి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక కార్ వచ్చి 50 lakhs ఉంది ఒక షోరూమ్ లో. అదే కార్, సేమ్ కారే, సేమ్ మోడలే వేరే ఒక షోరూమ్ లో నాకు 10,000 డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ట్యాక్స్ లేదంటే వాడి యొక్క సర్వీస్ ఛార్జెస్ లేదంటే ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క షోరూమ్ పర్సన్ నాకు 10,000 డిఫరెన్స్ చెప్తున్నాడు. నా యాజ్ ఏ కన్స్యూమర్ గా నాకు 10,000 ఏ షోరూమ్ లో అయితే నాకు ఆఫర్ చేస్తారో, నాకు ఏదైతే ఏ ఒక షోరూమ్ లో నాకు డిస్కౌంట్ ఇస్తారో, యాజ్ ఏ కన్స్యూమర్ గా నేను డిస్కౌంట్ ఇచ్చినటువంటి ప్లేస్ లోనే కార్ పర్చేస్ చేస్తా. బికాస్ ఆఫ్ ఐ కన్స్యూమర్.
ఓకే, నేను మాక్సిమం యూటిలిటీ చూస్తాను. మాక్సిమం యూటిలిటీ అట్ అట్ ద రేట్ ఆఫ్ లో కాస్ట్. అట్ ద రేట్ ఆఫ్ లో కాస్ట్. దాని తర్వాత ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ లోకి వస్తా. ఇప్పుడు నేను రీస్టార్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉన్నా. ఇప్పుడు నేను చేస్తా, నా కార్స్ అన్నిటి నేను బెస్ట్ గా ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ లోని రన్ చేస్తా. అంటే దాన్ని బిజినెస్ చేయడానికి ట్రై చేస్తా, ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాకు ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. యాజ్ ఏ కన్స్యూమర్ గా చూసుకుంటే మాక్సిమం యూటిలిటీ అట్ లో ప్రైస్, అంటే లో కాస్ట్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తా. దిస్ ద మైండ్ డిఫరెన్స్, రైట్? అర్థమైందా? ఇప్పుడు ఫ్రీ మార్కెట్ ఎకానమీలో మనకు 2 యాక్టర్స్ ఉన్నారు. అందులో కన్స్యూమర్స్ ఒకరు, తర్వాత ప్రొడ్యూసర్స్ ఒకరు. ఇప్పుడు చూసుకుంటే కన్స్యూమర్స్ అనేటువంటి వాడు ఎప్పుడైతే చూసినా మాక్సిమం యూటిలిటీ అట్ లో కాస్ట్ లోనే, వాడి కాస్ట్ ఎక్కడైతే తక్కువ పడుతుందో, మంచిగా యూటిలిటీ ఉండి దానికి ఒక మంచి క్వాలిటీ ఉండి అది కూడా తక్కువ ప్రైస్ లో ఉంటుందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం యాజ్ ఏ కన్స్యూమర్ గా. నాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. 2 షోరూమ్స్ ఉన్నాయి. ఒక షోరూమ్ లో 50 lakhs 10,000 చెప్పారు, ఇంకొక షోరూమ్ లో చూసినా ఓన్లీ 50 lakhs చెప్పారు కార్. యాజ్ ఏ కన్స్యూమర్ గా నాకు 10,000 తక్కువ ఏ షోరూమ్ నాకు ఇస్తున్నారో ఆ షోరూమ్ లో పర్చేస్ చేయడానికి ట్రై చేస్తా. బికాస్ ఆమె కన్స్యూమర్, నేను మాక్సిమం యూటిలిటీ అట్ లోయెస్ట్ ప్రైస్ లోని చూస్తా. సో కాబట్టి నాకు 10,000 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి నేను సెకండ్ షోరూమ్ కే వెళ్ళిపోతా, ఎందుకంటే 50 lakhs కి ఆఫర్ చేస్తున్నారు కార్. అదొక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు కన్స్యూమర్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఎవరు? మైన్ యాక్టర్స్ ఇన్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. డన్. ఇప్పుడు మైన్ టాపిక్. ఇప్పుడు మనము ఈ టాపిక్ ఏంటి అని అంటే సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్. దీన్ని మనము ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాం. ఈ ఇన్విజిబుల్ హ్యాండ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ ఆఫ్ ఆడమ్ స్మిత్. అసలు మనకు ఆడమ్ స్మిత్ అంటే ఎవరు? హూ ఈజ్ ఆడమ్ స్మిత్? హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, ఇది మనకు జస్ట్ ఇది అర్థం కాదు, దీని ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకు ఒక స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి ఒక షాప్ ఉంది, స్పోర్ట్స్ సంబంధించినటువంటి షాప్. ఇప్పుడు ఎవ్రీడే ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి నాకు 10 ఫుట్బాల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సేమ్ అదే ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి నాకు 10 బాస్కెట్ బాల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. దెన్ అగైన్ రిపీటింగ్, ఒక స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఈ స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ దేనికి అంటే సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ గురించి. అగైన్ టెల్లింగ్, సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ సిస్టమ్ గురించి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావాల్సి ఉంటుంది. సో ఓకే, స్పోర్ట్స్ గురించి ఎగ్జాంపుల్. ఇందులో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి మనకు 10 ఫుట్బాల్, ఎఫ్బి అంటే ఫుట్బాల్, మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అండ్ సేమ్ అదే ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి బాస్కెట్ బాల్ కూడా 10 ఉన్నాయి. ఓకే, దాని ప్రైస్ వచ్చేసి మనకు 100 రూపీస్, దీని ప్రైస్ వచ్చేసి మనకు 100 రూపీస్. ఇప్పుడు మనకు ఇది సీజన్, ఏం సీజన్ అని అంటే ఫీఫా వరల్డ్ కప్. ఓకే, ఎప్పుడు ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు ఫీఫా వరల్డ్ కప్ అనేది జరగడం స్టార్ట్ అయిందో విత్ ఇన్ 1 hour లో నాకేమైందంటే నేను మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటివి 10 ఫుట్బాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేల్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఏవైతే నాకు ఫుట్బాల్ కావచ్చు, బాస్కెట్ బాల్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇక్కడ ఏవైతే నాకు షాప్స్ ఉన్నాయో షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ షాప్స్ లో 10 ఫుట్బాల్స్ ఉన్నాయి, దాని తర్వాత 10 బాస్కెట్ బాల్స్ ఉన్నాయి, రైట్? 10 ఫుట్బాల్స్ 10 బాస్కెట్ బాల్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనకి ఏం స్టార్ట్ అయిందంటే మనకు ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో, ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో, విత్ ఇన్ 1 hour లో మనకు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి 10 ఫుట్బాల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అంటే సేల్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు మనకు ఏవైతే 10 ఫుట్బాల్స్ ఉన్నాయో సోల్డ్ అవుట్ అయిపోయాయి. బట్ బాస్కెట్ బాల్ మాత్రం ఎవరు పర్చేస్ చేయలేదు, ఎవరు కొనలేదని, ఎవరు బై చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఫుట్బాల్ ఈ యొక్క సీజన్ మొత్తం ఫీఫా వరల్డ్ కప్ సీజనే కాబట్టి వాడికి షాపోడికి ఆర్డర్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. బికాస్ డిమాండ్ పెరిగిపోతుంది షాపోడికి. ఇప్పుడు వాడేం చేస్తాడంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి వాడు ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు నార్మల్ గా డేలో వాడు మొత్తం ఓన్లీ 10 ఫుట్బాల్స్ మాత్రమే ఆర్డర్ చేసేవాడు. ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి వాడు 100 ఫుట్బాల్స్ ని ఆర్డర్ చేశాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడికి ఇలా ఒక షాప్ నుంచే కాదు, డిఫరెంట్ సిటీస్ నుంచి, డిఫరెంట్ షాప్స్ నుంచి ఫుట్బాల్స్ ఆర్డర్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, వాడు ఇనిషియల్ గా 10 ఫుట్బాల్స్ మాత్రమే వాడు ఏం చేసేవాడు, మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. బట్ రైట్ నౌ ద సీజన్ ఈజ్ దట్ ఫీఫా వరల్డ్ కప్, రైట్? సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 10 కాదు, వాడు 1000 ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, రైట్? 1000 ఫుట్బాల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ వాడు బాస్కెట్ బాల్స్ యొక్క ఆర్డర్స్ ని వాడు తీసుకోవట్లేదు, అండ్ వాటిని ఎక్కడో ఎక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు. ముందు వాడు 10 మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. ఇప్పుడు 10 అన్న మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, లేదంటే అది కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిమాండ్ అనేది బాస్కెట్ బాల్ కి లేదు, ఫుట్బాల్ కి ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనము ఫుట్బాల్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది షాప్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ సిటీస్ లో, డిఫరెంట్ టౌన్స్ లో, డిఫరెంట్ విలేజెస్ నుంచి మనకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎవరికి? మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడికి. వాడు ఏం చేశాడంటే నార్మల్ గా 10 to 100 చేయాల్సిన మ్యానుఫ్యాక్చర్ చేయాల్సినప్పుడు కూడా 1000 చేశాడు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ స్టార్టింగ్ లో షాప్ ఉంది, ఓకే, స్పోర్ట్స్ షాప్ ఉంది. వాడికి ఎవరైనా చెప్పారా మీకు ఇలా ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఇలా మీరు ఎక్స్ట్రా వాలీబాల్స్, ఎక్స్ట్రా ఫుట్బాల్స్ కొనండి అని వీరికి చెప్పారు షాపుడికి? నో. వీడేం చేశాడంటే ఆటోమేటికల్ గా వాడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ అందరూ ఫీఫా సీజన్ వల్ల ఫుట్బాల్స్ అందరూ కొంటున్నాడు. సో ఈ యొక్క షాప్ ఓనర్ వాడు ఏం చేశాడంటే ఆటోమేటికల్ గా ఫుట్బాల్స్ ని ఆర్డర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏవైతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉందో వాళ్ళకి ఆర్డర్ చేస్తున్నాడు. ఓకే, నాకు ఇలా ఫుట్బాల్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు, సో మీరు నెక్స్ట్ టైం నుంచి నాకు 10 కాకుండా 100 నాకు డిస్ట్రిబ్యూట్ చేయండి, డెలివర్ చేయండి అంటున్నాడు. సో ఇక్కడ ఎవరైతే షాప్ ఉంటాడో వాడికి డిసైడ్ ఎలా అయిందంటే వాడు వేరే వాళ్ళు చెప్పడం వల్ల కాదు, వాడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్ యొక్క కన్సంప్షన్, వెయిట్ సెకండ్, కస్టమర్స్ యొక్క కన్సంప్షన్, వాడికి ఉన్నటువంటి ఆర్డర్స్ ని బేస్ చేసుకొని, కస్టమర్స్ కొనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వాడు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి ఆర్డర్ చేయడం జరిగింది. దెన్ ఇనిషియల్ గా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ 10 to 100 మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఫుట్బాల్స్ ని, బాస్కెట్ బాల్స్ ని. నౌ వాడు బాస్కెట్ బాల్స్ ని వాడు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఫుట్బాల్స్ ని మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడికి ఎవరైనా చెప్పారా ఈ సీజన్ లో నువ్వు ఇలా మ్యానుఫ్యాక్చర్ చేయని? నో. వాడికి ఎలా తెలిసిందంటే డిఫరెంట్ షాప్స్ నుంచి, డిఫరెంట్ షాప్స్ నుంచి వాడికి ఆర్డర్స్ రావడం జరిగింది. అది కూడా ఫుట్బాల్ ఆర్డర్స్ ఎక్కువ రావడం. నార్మల్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్స్ లో, నార్మల్ సీజన్ లో 10 మాత్రమే ఆర్డర్ వచ్చేది ఒక్కొక్క షాప్ నుంచి. నౌ ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ కావడం వల్ల ప్రతి షాప్ నుంచి 10 కాకుండా 100 ఫుట్బాల్స్ అనేది ఆర్డర్ రావడం జరుగుతుంది. నౌ వాడు రికగ్నైజ్ చేశాడు ఇప్పుడు ఫుట్బాల్ సీజన్, ఇప్పుడు నేను ఫుట్బాల్స్ ని 10 మాత్రం కాదు మ్యానుఫ్యాక్చర్ చేయాల్సినది, ఇప్పుడు దాదాపుగా 10 to 1000 మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే డిమాండ్ తగ్గట్టుగా సప్లై చేయొచ్చు అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆటో కరెక్షన్ జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ అని. సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ అంటే ఇదే. సో వాళ్ళకు వస్తున్నటువంటి డిమాండ్ అయితే ఉంటుందో, సో వాళ్ళకి వస్తున్నటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, ఆ డిమాండ్ బేస్ చేసుకొని ఆటోమేటికల్ గా మార్కెట్ అనేది సెల్ఫ్ రైటింగ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరు చెప్పరు. ఓకే, ఆటోమేటికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ బేస్ చేసుకొని సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది. డిమాండ్ బేస్ చేసుకొని అండ్ సప్లై బేస్ చేసుకొని సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో దీన్నే మనము సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ అంటాం. అండ్ సింపుల్ వే ఇన్విజిబుల్ హ్యాండ్ అంటున్నాం. ఎవరు ఇన్విజిబుల్ హ్యాండ్ అంటే ఏంటి? ఇక్కడ దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏ పర్సన్ ఇంటర్ఫియర్ అయ్యి ఓకే నువ్వు ఇది మ్యానుఫ్యాక్చర్ చెయ్యి, ఓకే ఇది నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు, ఓకే ఇది చేస్తే నీకు బెనిఫిట్ వస్తుంది, ఇలా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సంబంధించినటువంటి పర్చేసెస్ బేస్ చేసుకొని అండ్ షాప్కి వచ్చేటువంటి ఆర్డర్స్ షాప్కి వచ్చేటువంటి డిమాండ్ బేస్ చేసుకొని ఇక్కడ ఆటోమేటికల్ గా సిస్టమ్ అనేది కరెక్షన్ అవుతుంది అనమాట. వాళ్ళంతగా వాళ్ళే ఓన్ గా ముందు 10 మ్యానుఫాక్చర్ చేసే వాళ్ళు ఇప్పుడు 100, దాని తర్వాత 1000 మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఫుట్బాల్స్ బికాస్ ఆఫ్ సీజన్ రైట్ నౌ. సో ఇక్కడ సిస్టమ్ అనేది ఇన్విజిబుల్ గా ఉంది. ఇన్విజిబుల్ హ్యాండ్ ఇన్ సెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఎవరు చెప్పట్లేదు మీరు మ్యానుఫాక్చర్ చేయండి అని, ఎవరు చెప్పట్లేదు మీరు మ్యానుఫాక్చర్ చేయొద్దు అని. సో దాన్ని మనం ఇన్విజిబుల్ హ్యాండ్ అంటున్నాం. దిస్ సిస్టమ్ ఇస్ నోన్ యాజ్ సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్. అర్థమైందా? ఈ టాపిక్ అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఇంతవరకు వీడియో డిస్ప్లే అవ్వలేదా నాగలక్ష్మి? మిగతా వాళ్ళకి డిస్ప్లే అయిందా? స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? విజిబుల్ డా. ఒకవేళ నాగలక్ష్మి స్క్రీన్ అది విజిబుల్ గా లేకపోతే ఎగ్జిట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఓకే డా. సో ఈ టాపిక్ క్లియరా? సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ అంటే సెల్ఫ్ రైటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇన్విజిబుల్ హ్యాండ్. సో ఇప్పుడు కంప్లీట్ గా మీకు ఫ్రీ మార్కెట్ గురించి ఐడియా వచ్చిందా? సో ఫ్రీ మార్కెట్ లో ఫుట్బాల్స్ కావచ్చు, బాస్కెట్ బాల్స్, ఇవన్నీ ఏంటి దేనికి వస్తాయి? ఫ్రీ మార్కెట్ ఎకానమీ కిందకి వస్తాయి, ప్రైవేట్ మార్కెట్ కిందకి వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఫ్రీ మార్కెట్ గురించి డిస్కస్ చేయడం అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ స్టెప్. అదేంటి అని అంటే నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ప్లానెడ్ ఎకానమీ, నథింగ్ బట్ కమాండ్ ఎకానమీ. ఓకే, యా. సో ప్లానెడ్ ఎకానమీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కమాండ్ ఎకానమీ. ఓకే, ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. డన్. సో తర్వాత గవర్నమెంటే డిసైడ్ చేస్తుందంటే ఇన్ సెన్స్ ఏంటి? సో ఏది ప్రొడక్షన్ చేయాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఒకసారి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రైజెస్ కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. సెట్ ప్రైజెస్ తర్వాత దానికి ప్లానింగ్ కూడా ఈ యొక్క గవర్నమెంటే చూసుకుంటుంది. అండ్ సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ. దానిపై ఎవరికి అథారిటీ ఉంటుంది? గవర్నమెంట్ కి అథారిటీ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కమాండ్ ఎకానమీ. సో గవర్నమెంటే కమాండ్ చేస్తుంది. వాడి ప్రొడక్షన్ కావచ్చు, వాడి ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తారు? గవర్నమెంటే ఉంటుంది. డన్. సో దీన్ని మనము ప్లానెడ్ ఎకానమీ కింద కన్సిడర్ చేస్తున్నాము, విచ్ ఇస్ నోన్ యాజ్ ప్లానెడ్ ఎకానమీ. సో మీకు అర్థమైందా? ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఏంటి, తర్వాత ప్లానెడ్ ఎకానమీ అంటే ఏంటి? ఇస్ ఇట్ క్లియర్? So far it is clear. Now next topic. సో ఇందాక చెప్పాను కదా, రియాలిటీ చూసుకుంటే ఆల్ ఎకనామిక్స్ ఆర్ మిక్స్డ్ ఎకనామిక్స్. మోస్ట్లీ చూసుకుంటే మన వరల్డ్ లో 90% ఆఫ్ ఎకనామిక్స్ అనేవి మిక్స్డ్ ఎకనామిక్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్, దాంతో పాటుగా గవర్నమెంట్, ఇవి రెండు కలిపే రన్ అవుతూ ఉన్నటువంటి ఎకనామిక్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యు గైస్ ఆర్ ఫాలోయింగ్ వివేక్ సింగ్ అని కావచ్చు, సంపూర్ణ బుక్స్ మీరు ఫాలో అవుతున్నట్టయితే దాంట్లో మీకు స్టార్టింగ్ లో బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి ఫస్ట్ చాప్టర్ ఉంటుంది సంపూర్ణ బుక్ లో చూసుకుంటే. అందులో మీకు డిఫరెంట్ టైప్స్ అనేది నేను బేసిక్ పాయింట్ ఆఫ్ లో మాత్రం డిస్కస్ చేస్తున్నా, దాంట్లో స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. సో ఈ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ లో కాకుండా దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి దాంట్లో మీకు టైప్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. సో దాంట్లో మీకు మిక్స్డ్ ఎకనామిక్స్ కూడా ఉంటుంది. ఒకసారి దాన్ని చదవండి. దెన్ ఎకనామిక్స్ కాకుండా మిక్స్డ్ ఎకనామిక్స్ కాకుండా డిఫరెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. వాటన్నిటిని చదివి దానికి సంబంధించిన నోట్స్ మీరు రేపు ఈవినింగ్ లోపల నాకు గ్రూప్ లో పోస్ట్ చేయండి అందరూ, ప్రతి ఒక్కరు. ఓకే, డన్.